అంతే దీపుని కనిపించట్లేదు. నువ్వు మాట్లాడు వడ్లేరా ఇస్తున్నా. మా మూర్తి గారిని ఆమె పిహెచ్ఎన్ గారిని బొకేలో సర్ప్రైజ్ చూసిన పోదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్రేయపురం వారికి పదవీ విరమణ శుభాకాంక్షలతో అభినందన మందారమాల. పురాణ ఇతిహాసాల పుట్టినిల్లు, వేదభూమి, పుణ్యభూమి, భారతావనిలో పరమ పావన గోదావరి నదీ జలాలతో పునీతమైన దివ్యసీమ కోనసీమ అమలాపురం నందు పుణ్య దంపతులు వెంకట్రావు శ్రీమతి వెంకమ్మల నోముల పెట్టగా జన్మించిన ఓ దివ్యమణిరత్నమ వరలక్ష్మి నామదేవి అందుకనుమా మా అక్షర సుమాంజలి. పువ్వు పుట్టగానే పరిమళించిన శ్రద్ధన చిన్ననాటి నుండే శ్రద్ధా భక్తులతో విద్యాభ్యాసం చేసి ప్రాథమిక విద్యను 1 నుండి 5 మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ అమలాపురం నందు, ఉన్నత విద్యను 6 to 10th జడ్పిహెచ్ఎస్ అమలాపురం నందును, ఇంటర్మీడియట్ అమలాపురం నందును 78 నుంచి 80 లోపు పూర్తి చేసి నిడదవోలు ప్రసిద్ధ రావు ఇన్స్టిట్యూట్ నందు ఆర్టిలరీ నర్సింగ్ మిడ్వైఫ్ శిక్షణ పొంది 84వ సంవత్సరంలో కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాడాల ఉప కేంద్రం నందు ఉద్యోగాన్ని సంపాదించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడే వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓ నారీమణి, సుగుణ సంపన్న సాధ్వమణి అందుకునమా మా సుగంధ పరుగుల బాధిత నీరాజనాలు. సకల సుగుణ సంపన్నులు, సహృదులు, నిష్కల్మషులైన శ్రీ వాసంశెట్టి గంగాధరరావు వారిని వివాహమాడి రేణుకా శ్రీనివాస్, పరిమళ శ్యామసుందర్, రోహిణి, మణిశంకర్లను సంతానంగా పొంది వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంతో పాటు కుటుంబ పెద్దగా చెల్లెళ్ళు వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, శ్రీలక్ష్మిలకు కష్ట సుఖాలలో అండగా వెన్నుదన్నుగా నిలుస్తూ సంసార కుటుంబ బాధ్యతలను చాకచక్యంగా అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించిన ఓ కార్యదీక్ష పరాయణి అందుకుని మా సహస్ర కోటి వందనాలు. ఎంపీహెచ్ఏ కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 3 సంవత్సరాలు, రాజనగరం రూరల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్లానింగ్ సెంటర్లో 2 సంవత్సరాలు, ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 17 సంవత్సరాలు పేద ప్రజలకు మీరు అందించిన సేవలు అద్భుతం, అమోఘం. 2006లో ఎంపీహెచ్ఎస్గా పదోన్నతిని పొంది రాజానగరం పిఎస్సి నందు 4 సంవత్సరాలు పనిచేసి 2010లో పిహెచ్ఎన్గా పదోన్నతిని పొంది కడియం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 5 సంవత్సరాలు పనిచేసి 2015లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పదోన్నతిని పొంది ప్రకాశం జిల్లా పొంగలూరు పిఎస్సి నందు పనిచేసి 2016వ సంవత్సరంలో బదిలీపై ఆత్రేయపురం పిఎస్సి నందు అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన ఓ ఉత్తమోత్తమ అందుకుని మా అనంత కోటి వందనాలు. ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా కించిత్ గర్వం లేని నిగర్లు మీరు, ప్రేమ దయలు మీ సంపదలు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే యథార్థవాది మీరు. విధి నిర్వహణలో మీ పై అధికారులు, సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు అందరితో కలిసిమెలిసి స్నేహపూర్వక వాతావరణంలో పనిచేసి అన్ని ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేసిన ఓ నిగర్వి, స్నేహజీవి
అందుకనమా మా మనపూర్వక అభినందన మందార మల్లెల మాలలు. విధి నిర్వహణలో మీరు చూపే శ్రద్ధ, పట్టుదల, అంకిత భావం చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. మీరు మీ నడవడిక, మీ మంచితనం, మీ స్నేహగుణం, మీ ఔదార్యం భావితరాలకు ఆదర్శం. మీరు ఈ సుదీర్ఘ పదవీ బాధ్యత నుండి ఆత్రేయపురం పిఎస్సి నుండి పదవీ విరమణ పొందుతున్న ఈ సందర్భంలో మీ కీర్తి ప్రతిష్టలో ఆచంద్రాత్మం వెలుగొందాలని, ఆ భగవంతుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగజేయాలని ఆకాంక్షిస్తూ ప్రేమతో వైద్యాధికారి మరియు సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్రేయపురం. థ్యాంక్ యూ. మన వైద్యాధికారి గారిని సన్మానం. అలాగే ఇప్పుడు ఒక్కొక్కరు మన సిబ్బంది సీనియర్ అందరూ కూడా రండి. మీరు పక్కన ఫోటో తీస్తున్నారు. మీరు ముందు పక్కన స్టార్ట్ అండి. ప్లానింగ్ కొంచెం అనుకోండి సార్, కొంచెం అనుకోండి. నాన్న మీద లేని కూడా సీనియర్ ఏమైనా అందరూ రండి. సీనియర్ ఏమైనా అందరూ రావాలి. ఓకే ఇవ్వండి. రండి పిహెచ్ఎల్ గారు ఓకే. జూనియర్ అందరండి. రాని రామా మీరు వెనకపోవడం వచ్చి దండపల్లి తీసుకోండి. దండపల్లి తీసుకురండి. దండలు రండి. ఓకే సార్. అన్ని కిందకి ఈహెచ్సిలో ఉన్నటువంటి ఈరోజు ఈ పదవి విరమణ సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ గారికి, అలాగే సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఏమైనప్పటికీ కూడా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ కరోనా సమయంలో ఈ వైద్య బృందానికి ఈ స్టాఫ్ అందరికీ వారియర్స్ మీకు చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి సమయం. ఇటువంటి సమయంలో కూడా మీరు ప్రత్యేకించి ఈ పదవీ విరమణ సందర్భంగా అందరూ హాజరై చాలా ఉదంలో చాలా ఘనంగా జరిపారు. ఈ ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున డాక్టర్ గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు, అనిల్ గారు కావచ్చు, పెద్దలు అందరికీ కూడా మీ స్టాఫ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించినటువంటి ఆత్మీయత, అనురాగం ఇక్కడ చాలా అదే. ఇవాళ మేము నా భార్య రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఈ సందర్భంగా డాక్టర్ గారి గురించి కూడా ఒక ముఖ్యం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఈ సమయంలో దరిదాపు ఒక 3 నెలల కాలం నుంచి డాక్టర్ గారు చూపించినటువంటి ప్రేమ, అభిమానం మా మిస్సెస్ పట్ల మరువలేదు, స్టాఫ్ కూడా మరువలేదు. కారణం ఈవిడికి షుగర్ ట్రేస్ అవుతుంది అనేటువంటి సందర్భంలో కూడా డాక్టర్ గారు చాలా ముఖ్యంగా మరి నేను ఆవిడ తల్లిగా భావించానని చెప్పేసి అంటుండే. ఎట్లా కూడా ఒక మాటలు కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మ మీరు వచ్చి ఒక 10 నిమిషాలు సంతకం పెట్టి వెళ్ళిపోండి, మీరు ఎక్కువగా చేయదు ఇక్కడ టెస్టులు జరుగుతున్నప్పుడు అయితే అమ్మ మీరు రావద్దు, అసలు లోపల రావద్దని చెప్పేసి ఆఫ్ చేసినటువంటి సందర్భాలు కూడా మర్చిపోలేదు. అంత ప్రేమాభిమానంతో మీ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్ గారితో పాటు మీ అందరూ కూడా అదే రకమైనటువంటి అభిమానాన్ని చూపించారు. అందుకు మేము ఎప్పుడు కూడా మీకు రుణపడాము. జయించి రావడం అనేది చాలా మా కుటుంబ సభ్యులందరం కూడా ఆ రకంగానే ఇబ్బంది పడ్డాం. ఒక వ్యక్తిని కూడా కోల్పోయాం, నా సోదరుని. సొంతంగా మా భార్య చెల్లెలే ఆవిడ, నాకేమో తమ్ముడు. నాగేశ్వరరావుని పోగొట్టుకుంటాం చాలా దురదృష్టకరం. ఎంతో మందికి, ఎన్నో వేల మందికి నేను వైద్యం అందించాను. చాలా మందికి ఇటీవల కాలంలో మరి బ్లడ్ ఇప్పించాను, వైద్యం చేయించాను, బయటికి తీసుకొచ్చాను, ఎన్నో చేసుకున్నాను. కానీ నా సొంత తమ్ముల దగ్గరికి వచ్చేసరికల్లా చేసుకోలేకపోయినటువంటి బాధ మాత్రం భరించలేనటువంటి బాధ, జీవితాంతం తొలిచేటువంటి బాధ అప్పటికి మర్చిపోలేదు. అలాగే నా జీవితంలో ప్రథమంగా 1983 వరకు వరలక్ష్మిని నేను వివాహం చేసుకునే వరకు ఏ విధమైనటువంటి ఇది లేదు. ఎక్కడో ఒక ఇండిపెండెంట్గా బతుకుతున్నటువంటి వాడిని. 83లో నా వివాహం జరిగింది. 84లో ఆవిడకి ఉద్యోగం వచ్చింది. 84 నుంచి ఇవాళ రిటైర్మెంట్ వరకు ఏమంటే ఏంటి, మీరు ఎక్కడైనా సంపాదించారా, చేశారా అన్నది ఏనాడు లేనటువంటి పరిస్థితి. నేను ఒక కార్పొరేటర్గా, అంతకుముందు ఒక ట్రేడ్ యూనిస్ట్గా ఏ సమయంలో ఏ సందర్భంలో ఇల్లు విడిచి వెళ్ళిపోతానో తెలియదు, ఏ సందర్భంలో తిరిగి వస్తానో తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటానో తెలియనటువంటి పరిస్థితుల్లో కొట్లాటలు, పోలాటాలు. జక్కంపూడి రామకొండ గారు మీకు పరిచయం ఉంటుంది, ఆయన గురించి వినే ఉంటారు. దరిదాపు 30 years 30 సంవత్సరాల పైన ఆయనతో ప్రయాణం చేశాను. ఎన్నో కేసుల్లో 18 కేసుల్లో ఉన్నాను. ఇంట్లో తెలియకుండా జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయనతో పాటే నా ప్రయాణం, ఆయనతో పాటే చేశాను. కానీ ఏనాడు కూడా ఆవిడతో ప్రయాణం చేసిన తర్వాత నా దిశ, గమ్యం అంతా ఆవిడే. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉండటానికి ఆవిడే ప్రధాన కారణం. ఆవిడ లేకపోతే అసలు నేను లేను. ఇది వాస్తవం. ఉన్న విషయాన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆవిడ నా జేబులో చెయ్యెట్టి ఇవాళ ఏం తెచ్చారు అంటే నేను ఏ రకంగా ఉండేవాడిని, కోటీశ్వరుని అయి ఉండేవాడిని. కానీ ఈనాడు కూడా అసలు ఒక్క రోజును కూడా, ఒక్క సందర్భంలో కూడా ఏం తెచ్చారని కానీ, ఏం చూశారని కానీ లేదు. ఒక కార్పొరేటర్గా నెగ్గినప్పుడు కూడా
ఒక శాసనసభ్యుడిగా, ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాజమండ్రిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ ఉన్నది ఎంతైతే ఉంటే అంత తీసేయండి, ఖర్చు పెట్టేయండి. ఒకే ఒక ఇల్లు 50 గజాల్లో ఉన్నటువంటి ఆ ఇల్లు మాత్రం ఉంచండి, అది మాత్రమే అంత తప్ప ఉండటానికైనా ఉంటుందనేటువంటి ఇదే తప్ప ఏనాడు ఇంకొక ముక్క మాట్లాడినటువంటి సందర్భం లేదు. నా తల్లి నాకు ఎంత ప్రేమగా చూస్తుందో నాకు తెలియదు, కానీ నా భార్య మాత్రం నా కడుపు చూసింది, నా జేబు చూసింది. అందుకే దాదా చూసింది. ఇంతవరకు జరిగిపోయింది ఏమైనప్పటికీ భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఆమెని అన్ని విధాల ఆయుధ ఆరోగ్యాలతో చూసుకునేటువంటి బాధ్యత అయితే ఇప్పటి నుంచి నా మీద ఉంది. అంతకుముందు ఏం జరిగినప్పటికీ కూడా చూసుకుంటానని చెప్పేసి కూడా మీ అందరి ముఖంగా